బా ఎల్లుల్లిపాయతో ముద్ద తింటూ ఉంది తల్లి, చాలా బాగుందమ్మా. ఉప్పు కారం అంతా సరిపోయిందా? చక్కగా సరిపోయింది, చాలా బాగుందా ఒక ముద్ద తల్లి. చూడు ఎంత బాగుందా, కూడా తెలుస్తుంది. బాగుందన్నా, చుట్టానికి ఎర్రగా ఉందా? అవును, అసలు మంట లేదు. ఉప్పు కారం అంతా చక్కగా సరిపోయింది. చక్కగా సరిపోయిందమ్మా. మామిడికాయ పచ్చడి కదమ్మా, వేడి చేసింది. నేను సుగంధి వేళ్ళు తెచ్చా, సుగంధి వేళ్ళు. ఆ సుగంధి నేను తయారు చేస్తా, అది కూలింగ్ కటోరాను సుగంధి నిమ్మకాయ పిండి తాగితే బాడీలో ఉన్న ఏడి మొత్తం పోద్ది. అది నేను తయారు చేసి ఇస్తాను నీకు, సరేనా? ఓకే. ఇదిగో వేడి వేడి మామిడికాయ పచ్చడి తిన్నావు కదా, నీకు చల్లగా ఉండే సుగంధి కటోరా వేసి నిమ్మకాయ పిండి గార్నిష్ కూడా చేశారా? నీకు స్పెషల్ గా తెచ్చా, చూడు తాగి నాకు చెప్పు. చాలా బాగుంది అన్న, కటోరా వేసారు ఇందులో, చాలా బాగా చేసావు.
మామూలుగా దీన్ని సోడాతో చేస్తారు కదా నాన్న, నువ్వేంటి నీళ్ళతో చేసావు? సోడాతో చేసుకుంటారు కానీ సోడా గ్యాస్ కదరా, అదే ఒరిజినల్ వాటర్ అనుకో ఎంత తాగొచ్చు, బాగుంటది. చాలా బాగుంది నాన్న. నువ్వు తాగాలనుకున్నావు రోజు మధ్యాహ్నం పూట ఎంత తాగో తాగేసాయి, అది అయిపోయింది అనుకో ఒకసారి వండామా మళ్ళీ 2 సార్లు పనికి వస్తుంది తాగేళ్ళు. అవునా? 2 సార్లు చేసుకోవచ్చా? 2 సార్లు చేసుకోవచ్చు, 2 3 సార్లు కూడా. నీ వాటర్ లో కలర్ వచ్చేంత వరకు చేసుకున్నావు, అదేలే ఫ్లేవర్ ఉంటది. మళ్ళీ ఈ 2సారి అంత కలర్ రాదు, అది కొద్ది కలర్ తగ్గిద్ది. 3 సార్లు చేసుకోవచ్చురా. దాన్ని ఎండలో పడేసావు అనుకో ఆ బాటిల్ అయ్యేలో మళ్ళీ 2సారి తయారు చేసుకోవచ్చు. కానీ మనం బాగా తాగుతానే ఉందా. బాగా చేశారు.